గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్లో ఏం జరిగిందో దాంతోపాటు మనకి ట్రేడ్స్ ఏమేమి వచ్చినాయి అనేది ఒకసారి చూసుకుందాం. ఓకే, ఈరోజు మార్కెట్ జనరల్గా అయితే అందరూ ఏముంచారంటే అదాని న్యూస్ వచ్చింది, ఇంకా మార్కెట్ ఓపెనింగ్ నుంచి కిందకి ఢమాల్ అని పడిపోతుంది అనుకున్నారు. బట్ అది జరగదు కూడా. ఎప్పుడైతే అంత గట్టి నెగిటివ్ న్యూస్ ఉంటుందో మార్కెట్ అక్కడే ఆపేస్తుంది. స్టార్టింగ్లో కొంచెం సెల్లింగ్ కనిపించింది, 1, 2, 3 క్యాండిల్లు. ఆ తర్వాత అక్కడి నుంచి మార్కెట్ని తిప్పేశారు. అందరూ పుట్టు తీసుకొని కూర్చొని ఉంటున్నారు, వెంటనే తిప్పేసాడు. అది జనరల్గా మాబ్ సైకాలజీ ఎట్లా ఉంటుందో, మాబ్ సైకాలజీ ఎటుపక్కకి ఉంటుందో దానికి ఆపోజిట్ మార్కెట్లో జరుగుతుందన్నమాట. ఎప్పుడైనా అంతే, చూసుకోండి మీరు. ఇంతకుముందు పెద్ద న్యూస్ వచ్చినప్పుడు కూడా ఇలాగే జరిగినాయి, అన్నీ అలాగే జరుగుతున్నాయి. సరే, ఎనీవేస్ ఈరోజు మానిటరీ పాలసీ మీటింగ్ కూడా ఉన్నట్టుంది, ఆర్బీఐ పాలసీ. సో దాని అవుట్కమ్ని కూడా చూసుకొని రేపు మార్కెట్ ఎలా ఉంటుందో ఒకసారి చూసుకుందాం. ఓకే, ఫస్ట్ నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ చూడండి, ఈరోజు స్టార్టింగ్ మనకి ఓపెన్ అయిందే నిన్నటి క్లోజింగ్ కంటే కిందనే ఓపెనింగ్ అయింది. రైట్, కింద క్లోజ్ అయింది. ఈ క్లోజింగ్ చూసారా, ఈ క్లోజింగ్కి కిందనే అయింది. సో వీక్నెస్ అనేది కంటిన్యూటీ నడుస్తూ ఉంది. సో నిఫ్టీలో వచ్చేసి మనకి ఇక్కడ ఏం కనబడుతుందంటే ఈ లెవెల్ ఒక రెసిస్టెన్స్గా పనిచేయచ్చు, తర్వాత ఈ లెవెల్ ఇంకో రెసిస్టెన్స్గా కూడా పనిచేయచ్చు. ఇది చూడండి, 23,500, 23,520 వేసుకోండి, 560 వేసుకోండి, 550 వేసుకోండి, ఏదైనా కానీ ఈ రేంజ్ మొత్తం ఇది ఇక్కడ 23,600 వేసుకోండి. ఇక్కడి నుంచి రెసిస్టెన్స్ అన్నీ పనిచేస్తాయి. సో ఇది కూడా మనకి, ఇది మేజర్ రెసిస్టెన్స్, ఇది మైనర్ రెసిస్టెన్స్. దీన్ని క్రాస్ చేసుకుని వెళ్ళటానికి దీనికి తలప్రాణం తోక వస్తుంది. సో పెద్ద దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ ఇదే మేజర్ హర్డల్గా పనిచేస్తుంది. దాని తర్వాత ఇది మేబీ రేపు ఏంటంటే గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం రేపు షార్ప్ సెల్లింగ్ వస్తుంది. సెల్లింగ్ ఎక్కడ దాకా వస్తుంటే 23,100 దాకా రావచ్చు, ఈ లెవెల్ దాకా రావచ్చు. ఎందుకంటే ఈ క్యాండిల్ లో ఉంది చూసారా, ఆ రేంజ్ని ఇది కట్ చేయొచ్చు అనమాట. జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి నాకు తెలిసి. సో బీ కేర్ఫుల్, రేపు ఎక్కడ ఓపెన్ అవుతుందో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి అంతే. ఇది రెసిస్టెన్స్ వచ్చి 23,590, సపోర్ట్ వచ్చేసి 23,080 వేసుకోండి. ఓకే, సో ఇది సపోర్ట్గా పనిచేయచ్చు. సో ఇక్కడి నుంచి ఒకవేళ బౌన్స్ వస్తే రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడే ఓపెన్ అయితే బౌన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఈ సైడే ఆలోచించండి. ఓకే, తర్వాత మనకి ఇక్కడ ఈ ఏరియా కొంచెం జంబ్లింగ్ ఉంటుంది చూడండి. సో అలాంటి క్యాండిల్సే ఇక్కడ కూడా ఫామ్ అవుతాయి, పైకి కిందకి చూసారా. ఇటువంటి క్యాండిల్సే ఇక్కడ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ కిందకు వచ్చింది, రేపు పైకి వెళ్ళొచ్చు, రేపు మళ్ళీ మండే కిందకి రావచ్చు అలా. బట్ కిందకే దీని జర్నీ ఉంది. సో బీ ప్రిపేర్డ్. దాని తగ్గట్టుగా మనం ఇంట్రాడే స్వింగ్ ట్రేడింగ్ అయితే పర్లేదండి. ఇక్కడ ఎవరో పిఈ తీసుకున్నారు మంత్లీ, ఇక్కడ దాకా బుక్ చేసుకున్నారు, మరలా ఇక్కడ పిఈ తీసుకున్నారు, ఇక్కడ బుక్ చేసుకున్నారు. ఇట్స్ ఏ గుడ్ థింగ్. బట్ ఇంట్రాడేలో ఏంటంటే ఎప్పుడు ఏం చేయాలి అన్నది చూసుకొని చేయాల్సి వస్తుంది. చాలా టఫ్ జాబు ఇంట్రాడే. దట్టు ఆప్షన్ ట్రేడింగ్ అన్నది ఇంకా టఫ్ అనమాట. ఓకే, సరే, నిఫ్టీ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ ఇది కూడా సేమ్ ఒక రేంజ్ని ఫాలో అవుతుంది. సో బీ కేర్ఫుల్. ఈ రేంజ్ని మాత్రం ఎగ్జిట్ ఎప్పుడైతే ఈ రేంజ్ని బ్రేక్ చేస్తుందో అప్పటి వరకు మనకి ఎలాంటి ట్రేడ్స్ గురించి ఆలోచించకుండా సైలెంట్గా ఇంట్రాడేలో ఏదో ఒక 30-40 పాయింట్లు వస్తే చాలా నేను కూర్చోండి అంతే. తర్వాత ఇది చూసారా, మనకి ఈ లో కట్ చేయాలనుకున్నాం, ఇది కట్ చేసాం. ఓకే, ఈ క్యాండిల్ కట్ చేసాం.
మరి దీని లోన్ కట్ చేయడానికి ఈ రోజు వచ్చేసింది, కట్ చేసేసింది. కానీ ఈ రెండులో ఉన్నాయి చూసారా, ఈ డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయిందే, ఇది కట్ అవ్వాలండి. ఇది కట్ అవ్వడానికి మార్కెట్ ఇక్కడ దాకా రావాలి, 49,600 దాకా రావాలి. అది ఎప్పుడు వస్తుందో ఏంటో తెలియదు, కానీ మనం ఏమనుకుంటామంటే ఈ సపోర్ట్ కట్ అయిపోయింది కాబట్టి ఇంకా మార్కెట్ పడిపోతుంది అనుకుంటాం, బట్ ఎక్కడి నుంచే తిరిగిపోతుంది మార్కెట్. అలాగే ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి బ్రేక్అవుట్ ఇస్తుంది అనుకుంటాం, బట్ ఇక్కడి నుంచి మరలా రిటర్న్ వస్తుంది. సో ఈ రేంజ్ని బ్రేక్ చేసినప్పుడు బీ కేర్ఫుల్, అక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే సెల్లింగ్ వస్తుంది, గ్యాప్ డౌన్ ఓపెన్ వస్తే బయింగ్ వస్తుంది. ప్లస్ రేపు ఫ్రైడే కాబట్టి, వీక్లీ లాస్ట్ డే కాబట్టి, రేపు మ్యాక్సిమం చివరికి అంటే మార్కెట్ క్లోజింగ్ టైంకి పొజిషన్స్ అందరూ క్లోజ్ చేసే ప్లాన్లో ఉంటారు. సో సెల్లింగ్ కూడా రావచ్చు చివరిలో. సో బీ ప్రిపేర్డ్, వెల్ ప్రిపేర్డ్. ఓకే, సరే ఈరోజు ట్రేడ్స్ ఏమి వచ్చినాయో చూసుకుందాం. నిఫ్టీలో చూడండి, నిఫ్టీలో 920, 925 వచ్చేసి మనకి స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. దాని లెవెల్స్ డ్రా చేసుకున్నాం. లెవెల్స్ డ్రా చేసుకున్న తర్వాత బ్రేక్ డౌన్ అయింది. బ్రేక్ డౌన్ని బట్టి మనం 23,350 సిఈ, 23,350 పిఈ రెండు చార్ట్స్ పెట్టుకున్నాం. సో ఇక్కడ మనకి స్పెషల్ క్యాండిల్ వచ్చి 920కి ఫామ్ అయింది. ఇక్కడ మనకి పిఈ సైడ్ ఒకటి బ్రేక్అవుట్ అయితే ఇచ్చిందండి ట్రేడ్, బట్ అది సక్సెస్ అవ్వలేదు, పోయింది. సో మనకి సిఈ సైడ్ ఒక్కటి లేదు, పిఈ సైడ్ ఒకటి వచ్చింది, కానీ అది సక్సెస్ కాదని ఇక్కడ అర్థమైపోయింది మ్యాక్సిమం ఇదే రేంజ్లో. ఈ క్యాండిల్ వచ్చినప్పుడు కొంచెం ఏమన్నా రివర్సల్ వస్తుందేమో అనుకున్నాము, బట్ ఎప్పుడైతే ఈ క్యాండిల్ లోకి క్లోజింగ్ చేసేసిందో అక్కడ ఎగ్జిట్ చేసేసాం, అయిపోయింది. ఇక్కడ దాంట్లో పసంత అయిపోయింది. సో అలా జరిగింది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో చూస్తే, బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ 920, 925 స్పెషల్ క్యాండిల్స్. దీంట్లో కూడా సేమ్ బ్రేక్ డౌన్ ఇచ్చింది. దాన్ని బట్టి మనం 50-200 సిఈ పిఈ రెండు 50-200 సిఈ 50-100 పిఈ ఈ రెండింటిని ప్లాన్ చేసుకున్నాం, లేఅవుట్ని లే చేసుకున్నాం. తర్వాత 1025కి మనకి స్పెషల్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇది ఫామ్ అయిన తర్వాత మనకి పిఈ సైడ్ ఒక ట్రేడ్ ఇక్కడ యాక్టివేట్ అయింది. చూడండి, నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ స్వాపింగ్ స్ట్రాటజీలో కూడా స్టాప్ లాసెస్ ఉంటాయి, బట్ వెరీ రేర్. ఇప్పుడు 15 డేస్కి ఒకసారి, 20 డేస్లో ఒకసారి, 2 సార్లు. అంటే ఓవరాల్గా చెప్పాలంటే 22 ట్రేడింగ్ డేస్లో మీకు 3-4 స్టాప్ లాసెస్ ఉంటాయండి, డెఫినెట్గా ఉంటాయి. స్టాప్ లాస్ లేని స్ట్రాటజీ ఏది లేదు. హోలీ గ్రేల్ అంటారు కానీ అదేం లేదు. సో అందుకే చెప్తున్నా, ఆల్రెడీ ఈరోజు నిఫ్టీలో ఒక స్టాప్ లాస్ అయింది, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒకటి అయింది. చూడండి, మనకి స్టార్టింగ్లో ఇక్కడ ఇది ఈ క్యాండిల్ ఎప్పుడైతే స్పెషల్గా ఫామ్ అయిందో ఇక్కడ మనకి ఒకటి పిఈ సైడ్ ఒక ట్రేడ్ ఇచ్చింది. ఇక్కడ సైకలాజికల్గా ప్రాబ్లం ఏమొచ్చిందంటే, మనం బయింగ్ ప్రైస్ వచ్చేసి 448.15, ఇది క్లోజ్ వచ్చేప్పటికి 480కి వెళ్ళిపోయింది, 486కి. సో నియర్ అబౌట్ 40-45 పాయింట్స్ పైన ఎందుకులే తీసుకోవడం అని చెప్పేసి ఆగిపోయి, ఇది మరలా ఇక్కడికి వస్తుంది రిట్రేస్మెంట్లో, అప్పుడు తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ ప్లాన్ చేసాం. సో ఇక్కడికి రాగానే ప్లాన్ చేస్తే అది కాస్త ఏమైందంటే, చూడండి, ఇక్కడ కింద క్లోజింగ్ ఇచ్చింది, ఇది పైన క్లోజింగ్ ఇచ్చింది. సో ఇది స్టాప్ లాస్ అనమాట మనకి. అది కాస్త మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. స్టాప్ లాస్ అంటే దీని లో చూసుకుంటే ఎంత, 399. సో ఓవరాల్గా మనకు ఒక 750 పాయింట్స్, 750 రూపీస్ అంటే 50 పాయింట్స్ ఎస్ఎల్ ఇక్కడ హిట్ అయింది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ మనకి ఎప్పుడైతే ఇది యాక్టివ్ అయింది అంటే, దీంట్లో ఎస్ఎల్ ఎలా ఉంటాయంటే, మీరు పిఈ సైడ్ ట్రేడ్ తీసుకుంటే ఎస్ఎల్ ఎప్పుడు వస్తుందంటే, సిఈ సైడ్ ట్రేడ్ యాక్టివ్ అయితేనే ఇక్కడ ఎస్ఎల్ పిఈ సైడ్ది. అలాగే సిఈ సైడ్ ఎప్పుడైతే మీకు యాక్టివ్ అయ్యి తర్వాత ఇది దీని కింద క్లోజింగ్ ఇచ్చి ఇది కనుక మనకి ట్రేడ్ యాక్టివ్ అయితే పిఈ సైడ్, అప్పుడు ఇది ఎస్ఎల్ అవుతుంది అనమాట. చాలా లాజిక్గా ఉంటుంది ఇది ఎస్ఎల్ సిస్టమ్. సో అందుకని ఏంటంటే, ఒకసారి ట్రేడ్ తీసుకున్న తర్వాత ఎస్ఎల్ ఇచ్చే వరకు మనం ట్రేడ్లో అలాగే ఉండిపోవాల్సి వస్తుంది.
ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం తీసుకోలేదు, ఇక్కడ మనం బయింగ్ ప్రైస్ వచ్చేసి 449 అంటే 450 దగ్గర తీసుకున్నాం, 399 అంటే దాదాపు 51 పాయింట్స్ ఎస్ఎల్ ఇక్కడ హిట్ చేసింది. సో ఇక్కడ ఎస్ఎల్ వచ్చింది కాబట్టి ఇక్కడ బయింగ్ వస్తుంది మనకి సిఈ సైడ్. ఇప్పుడు సిఈ సైడ్ చూడండి తీసుకుంటే నెక్స్ట్ క్యాండిల్ మనకి రిట్రేస్ అయింది. రిట్రేస్ అయితే మనకి బయింగ్ ప్రైస్ వచ్చేసి 445 దగ్గర బై చేస్తే మనకి హై వచ్చేసి 697 దాకా వెళ్ళింది. మనకి అక్కడ ఎస్ఎల్ ఎంత 51 పాయింట్స్, ఇక్కడ ప్రాఫిట్ ఎంత 697 మైనస్ 445 అంతే కదా, 250 పాయింట్స్ అన్నాడు. 252 మైనస్ అక్కడ 51, సో 201 పాయింట్స్ ఇక్కడ మనకి ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ బుక్ చేసుకుంటే బాగానే ఉండేది, బుక్ చేసుకుంటే ఇంకో ట్రేడ్ అయ్యేది, ఇక్కడ మరలా వచ్చింది. బట్ ఇక్కడ బుక్ చేసుకోకుండా కూర్చుంటే మాత్రం అదే ట్రేడ్లో కంటిన్యూ అయితే 579 తీసుకున్నది 445 134 పాయింట్స్ వచ్చినాయి. ఒకవేళ దాంట్లో నుంచి 51 ఎస్ఎల్ తీసేసుకున్న 83 పాయింట్స్ మనకి ప్రాఫిట్ వచ్చిందనమాట. సో 1200 అయితే ఎటు పోలేదు. ఓకే, సో ఇది ఫ్రెండ్ జరిగింది. సో ప్లాన్ చేయండి జాగ్రత్తగా, రేపు ఫ్రైడే కాబట్టి చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.